బ్రహ్మణాం బ్రహ్మణస్పదాశ్రృణ్వన్నోతిభిస్తీదసాదరం విఘ్నత్వంత నివారణైక ధరణి విఘ్నాన విఘవ్యవాన్ విఘ్నజ్ఞాన కులప్రమత్త కరుణో విఘ్నేమవంచన విఘ్నోక్తో గగరి ప్రభేదనకరీ విఘ్నాబ్ధి కుంభోద్భవః విఘ్నాగౌ గగన ప్రచండ భవనో విఘ్నేశ్వరః పాతు నః అంకముజేడి శైలతనజాస్తన దుగ్ధములాలు వేళ మల్యంక విచేష్టతుండమున అహుబలిచన్ గబళింపబోవ ఆవంక కుచంబుగాన గహివల్లభ హరముగాల్చి వేమృణాళంకుర శంకరంటెడు గజాస్తుని గొల్తు అభీష్ట సిద్ధిం శ్రీ కళ్యాణ గుణావగమోదిముఖరము దుస్వప్న దోషాపగం గంగా స్నాన విశేష పుణ్య ఫలదము గోదాతుల్యం నృణా ఆయుర్వర్ధన ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యత. అసలు పంచాంగ పఠనం శ్రవణం ఎందుకు చేయాలి? శ్రవణం చేస్తే సాఫల్యం ఏమిటి? వాట్ ఇస్ ద బెనిఫిట్ అంటే శ్రీ కళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషాపహం. సమస్త మంత్రములకు ఓంకారము బీజమంత్రము, ఓంకారము ప్రాణనాడి. మంత్రములకు ప్రాణనాడి ఓంకారం ఎలాగో శ్రీకారం ప్రతి కార్యక్రమానికి బీజప్రదమైనటువంటి అక్షరం. శ్రీ కళ్యాణ గుణావహం శ్రీకారంతోనే ప్రారంభమైంది. ఇక్కడ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. ఈ పంచాంగ పఠనం చేస్తే శత్రునాశనం అవుతుందయ్యా. రిపుహరం దుస్వప్న దోషాపహము. దుస్వప్నములు ఏమైనా వచ్చినట్లయితే, ఇది విన్నట్లయితే ఆ వచ్చినటువంటి దుస్వప్న దోషం పోతుంది, సుస్వప్న ఫలితాలన్నీ ఇస్తుంది దుస్వప్నం కూడా. దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేయడం చాలా విశేషమని అందరికీ తెలుసు. కానీ గంగా స్నానము మన భారతదేశంలో మాత్రమే సాధ్యము, అన్ని చోట్ల కుదరదు. అంతకంటే పెద్ద మహాసముద్రాలు మనకున్నాయి, కానీ సముద్ర స్నానాలు నిత్యం చేయలేము మనం. సముద్రం అయితే ఉంది కానీ స్నానం అయితే చేయలేము మనం. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయా కేవలం పంచాంగ పఠనం చేస్తే, శ్రవణం చేస్తే అన్నారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన నృణాం. గోదానం చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఫలితం ఉందయ్యా. గోదానం ఎంతో విశేషం అని తెలుసు. మన భారతదేశంలో గోదానం చేయవచ్చు, చేస్తే పుచ్చుకోవచ్చు. పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశంలో చూడటానికి మాత్రమే గోవులు ఉంటాయి, కానీ అవి కొనలేము, కొని మనం ఇవ్వలేము. ఇస్తే పుచ్చుకునేవాడు అంతకంటే లేడు ఈ దేశంలో. ఎందుకంటే గోదానం తీసుకుంటే దాన్ని సాధారణ ఏంటి, దానికి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి గోశాల మనం మెయింటైన్ చేయాలంటే ఎంతో బహు ఖర్చు. ఈ దేశంలో గోవులను చూచి దండం పెట్టుకుంటే చాలు, అదే పెద్ద పుణ్య ఫలితం. దానికంటే కూడా ఇంకా ఎక్కువ పుణ్య ఫలితం ఏమిటి అంటే కేవలం పంచాంగ శ్రవణం చేస్తే అంతకంటే ఎక్కువ పుణ్యం. గోదాన ఆయుర్వర్ధన ఉత్తమం. ఇవన్నీ పుణ్యాలు బాగానే ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఆయుర్వర్ధన ఉత్తమము. ఆయు క్షీణత లేకుండా భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు లలాట లిఖితారేఖా పరిమార్ష్టం న శక్యతే హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. బ్రహ్మ లిఖితం చేసిన తర్వాత ఆ నుడి మీద ఉండేటువంటిది ఆయనే చెరిపి మళ్ళీ ఇంకోటి ఏదో కొత్తగా రాయాలంటే ఆయనే చెరపలేడట. కానీ ఈ పంచాంగ శ్రవణం చేస్తే అది కూడా చెరిగిపోయి మనకు సత్కార్యక్రములు సద్ధర్మ పరాయణుడు అయి కనుక ఉన్నట్లయితే, ఈ పంచాంగ శ్రవణం కనుక చేసినట్లయితే సమృద్ధి గల ఆయుర్వృద్ధి కలిగి ఆరోగ్యంతో జీవిస్తాడయ్యా అని కూడా చెప్తారు. ఆయుర్వర్ధన ఉత్తమం శుభకరం
సంతాన సంపత్ప్రదం, సంతానహీనులకు సంతానం కూడాను సంప్రాప్తించినటువంటి దాఖలాలు మనకి పూర్వం ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ నా ఇది అదేది కాదయ్యా, నానాకర్మ సుసాధనం సముచితం. ప్రతి కార్యక్రమానికి కూడాను పంచాంగము అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే మనకు తెల్లవారు లేచిన దగ్గర నుంచి యస్య నాస్తి ఖలు జన్మ పత్రికా తస్య జీవితం అంతకమివ భవతి అన్నాడు. ఎవరికైతే జన్మపత్రిక జాతకం అనేటువంటిది లేదో వాడి యొక్క జీవితం ఎలాంటిది అంటే చీకట్లో పెడుతున్నటువంటి వాడి జీవనంలాగా ఉంటుంది, జ్వర విశేషాలు తెలుసుకోకపోతే అన్నాడు. అలాగే ఈ పంచాంగ పఠనం, ఈ పంచాంగం గురించి తెలుసుకోకుండా ఏ తిథి వార నక్షత్ర యోగ కరణాలు ప్రతినిత్యం కూడా ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుని వర్ష దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, యమగండకాలాలు ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటిని ఛేదిస్తూ మానవుడు సంచరిస్తూ ఉంటాడో వాడికి ఏది కూడా అడ్డు లేదయ్యా, అద్భుతమైనటువంటి జీవనాన్ని చేయబడతాడు అని కూడా చెప్తున్నాడు. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత అని ఈ పంచాంగం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ మరి ఈ సంవత్సరం పేరేమిటి? హేమలంబ. అందరూ మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష తీసుకొని చదువుకున్నప్పుడు లేకపోతే ఒక ఎక్కాల పుస్తకం తీసుకొని చదువుకుంటే వాటిలో ఏముండేది? హేవళంబి అని ఉండేది. మీకు గుర్తుందే లేదు, చదివిన వాళ్ళకి గుర్తుంటుంది హేవళంబి. కానీ ఇప్పుడు మాత్రం పేరు మార్చమని హేమలంబ అని ఎందుకు చెబుతున్నాము అంటే హేవళంబి అంటే తెలుగు, హేమలంబ అంటే సంస్కృతం, అంతే. కానీ భాషా విభేదం తప్ప అంతరార్థము అర్థము ఏమి మారదు. కాబట్టి దీంట్లో ఉండేది ఏమిటి అంటే సామాన్య మానవాళికి ఎలాంటి ఇబ్బంది లేదండి. సేమరంభము అంటే సామాన్య మానవాళికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరికి ఇబ్బంది? నృపులు అంటే రాజులు. ఆ కాలంలో రాజులు ఉన్నారు, ఇప్పుడు రాజులు లేరు. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మినిస్టర్స్ అనుకోవాలి. వాళ్ళకి మధ్యలో తగులు ఉంటాయేమో కానీ వాళ్ళ వల్ల వీళ్ళు ఏమైనా కాస్త కూస్తో తగు ఆడుకుంటారేమో కానీ సామాన్య మానవాళి మధ్యలో తగాదాలు ఏమైనా ఉంటే పరిసిపోయి అద్భుతమైనటువంటి జీవనాన్ని ప్రసాదింపజేస్తాడు పరమాత్మ అని చెప్పడమే హేమలంబ అనే ఉద్దేశం. కాబట్టి హేమలంబలో గొప్పతనం ఏంటి అంటే ఎన్నో కష్టాలు నష్టాలు కాస్తో కూస్తో చవి చూడక తప్పదు మానవుడు. అయినప్పటికీ సుఖాంతం చెందేటువంటి సంవత్సరం ఇది. ఈ రెండింటికి వచ్చేటప్పటికి మనకి ఈ సంవత్సరం అయిపోయే వేళకి అందరూ కూడా సుఖశాంతులతో వారి ఏదైతే కోరికలతో ఉన్నారో ఈ సంవత్సరం మొదటి రోజున ఇవాళ ఈ సంవత్సరం అయిపోయేటప్పటికి ఆ కోరికలు తీరి ఆనందంగా జీవనం చేస్తారు అని చెప్పడమే అంతరార్థం కలిగినటువంటిది హేమలంబ. ఇక అంతకంటే కావాల్సింది మనకి తెల్లారు వేస్తే రోజు దండం పెట్టుకుంటాడు. ప్రయోజనమనుద్దిశ్య నమందో అపి ప్రవర్తతే. ఏ పిచ్చివాడు కూడాను ఏ రాయి తీసుకొని వెళ్తున్నాడు అంటే వాడి దగ్గర ప్రయోజనం వాడికి ఉంటుంది. ఏ ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా రాయి తీసుకొని వెళ్ళండి. అలాగే మనం రోజు వచ్చి దండం ఎందుకు పెట్టుకుంటామా? ఇంట్లో కూడా దండం ఎందుకు పెట్టుకుంటాం? దేవాలయానికి వెళ్ళి దండం ఎందుకు పెట్టుకుంటాం? మనకు కార్యక్రమం ఉన్నది, మనకు కోరిక ఉన్నది, మనకు లాభం ఉన్నది. ఆ లాభం పొందడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు సహజంగా మానవుడు. కాబట్టి ఈ రోజున మనం ఇంత శ్రద్ధతో పంచాంగ శ్రవణం చేస్తే ఏదో పుణ్యఫలితం ఉన్నది అన్నారు కాబట్టి వచ్చి విందాం అనేటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇంత త్రికరణ శుద్ధిగా వచ్చి కూర్చొని వింటున్నారు చూసారా? మరి మీకు ఇంత విన్నటువంటి ఫలితం ఎక్కడికి పోతుంది? ఊరికే పోతుంది, అపోదు కదా. తద్వారా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ బెనిఫిట్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం హేమలంబరామ సంవత్సరం, వచ్చే సంవత్సరం పేరు విలంబరామ సంవత్సరం. సరే, దాని సంగతి ఇప్పుడు మనం అక్కర్లేదు. వచ్చే సంవత్సరంలో ఆషాఢ మాసం అధిక మాసం రాబోతుంది. ఎవ్రీ 3 years ఒక మాసం అధిక మాసం వస్తూ ఉంటుంది. రాబోయే సంవత్సరంలో ఆషాఢ మాసం, విలంబరామ సంవత్సరంలో ఆషాఢ మాసం అధిక మాసం వస్తుంది. ఇంకా తర్వాత ఈ సంవత్సరం రాజు ఎవరు అనే దాన్ని మనం చూసుకోవాలి. రాజు, మంత్రి, ఈ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదండి. ఆ పోర్ట్ఫోలియోస్ ద్వారా మీకే అర్థమైపోతుంది అసలు ఎలా ఉండబోతుందో. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కనుక వింటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. రాజా కుజః, ఏ రోజున ఉగాది వస్తుందో ఆ రోజు అధిపతి ఎవరి? వాళ్ళ వారం ఏంటి? మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. ఆ కుజుడే అంగారకుడే రాజు అన్నమాట. సహజంగా అంగారకుడు కనుక రాజు అయితే ఏం కావాలి? యుద్ధాలు కావాలి. యుద్ధాలు అవుతాయి దేశాలకి మధ్యలో. కానీ అదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే మంత్రి శుక్రుడు మంత్రి అయినాడు. శుక్రుడు శుభగ్రహం అవడంతో
మంత్రి మరి తన ఇచ్చేటువంటి సలహాలు సంప్రదింపులు ఈయన మాటల ద్వారానే కదా రాజుగారు తీసుకునేటువంటి డిసిషన్స్ ఉండేవి. కాబట్టి రాజుగారి శుక్రుడు ఇచ్చేటువంటి మాటల ద్వారా రాజుగారు తీసుకునేటువంటి నిర్ణయాలు సుఖాంతమైంది. ఎందువల్ల ఈయన మంచిగా చెబుతాడు, ఎందువల్ల శుభగ్రహం కదా, నైసర్గిక శుభుడు శుక్రుడు. అందువల్ల రాజు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మంత్రి మాత్రం సద్బుద్ధి గలవాడు, సత్ప్రవర్తనాపరుడు. అలాగే ఆ మంత్రి శుభుడు అయ్యి కనుక ఉన్నట్లయితే లోకానికి శుభమే అవుతుందయ్యా అన్నారు. కాబట్టి మంత్రి శుక్రుడు మంత్రి అవ్వడం చేత మనకు అన్ని కూడా చివరికి వచ్చేటువంటి ఫలితాలు మంచిగా వస్తాయి. అట్లాగే సేనానాయక బుధ, మరి సేనానాయకుడు బుధుడు అవడం చేత యుద్ధాలన్నీ కూడా బుధ పాపయుత పాప కదా, బుధుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప లక్షణాలు ఉంటాయి, శుభగ్రహాలతో కలిస్తే శుభ లక్షణాలు ఉంటాయి ఈ బుధుడికి. ఈ బుధుడు ఏంటి సేనానాయకుడి మీద ఆధిపత్యం అంతా కూడా వచ్చింది. తద్వారా అవుతున్నది సేవలన్నీ కూడా ఈయన ఆధిపత్యంలో ఉంటుంది. సేవ లేకపోతే యుద్ధం లేదు. కాబట్టి బుధుడు ఆయన కూడాను సౌమ్యమైనటువంటి గ్రహం కాబట్టి ఆయనకి సౌమ్యతలో మరొక గ్రహం ఏది కూడాను వేరుగా గ్రహమే సాటి లేదు అని చెప్పుకోవాలి. అలాంటి సౌమ్యుడు కాబట్టి బుధుడి యొక్క సేనలన్నీ కూడాను చక్కగా చక్కబెట్టుకొని ఎక్కడ యుద్ధానికి ఏమాత్రం ప్రాతిపదికలు వేయకుండా బుధుడు కూడా మానవుల్ని కాపాడుతాడు, దేశాన్ని కాపాడుతాడు అని కూడా చెప్పుకోవచ్చు. సస్యాధిపతి రవి, సస్యముల మీద ఆధిపత్యం సూర్యుడు. ఎంత వర్షం కురిసినా పంటల కోసం మరి చివరికి ఎండపడ లేకపోతే ఆ చెట్లు పైకి రావు. కాబట్టి సస్యముల మీద ఆధిపత్యం సూర్యుడికి వచ్చింది కాబట్టి సస్యములు కూడా పంటలు పైర్లు అవన్నీ కూడా బాగానే పడుతాయి అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. ధాన్యాధిపతి శని, ధాన్యముల మీద ఆధిపత్యం అంతా కూడా శనికి వచ్చింది కాబట్టి నల్ల ధాన్యములు కంటే కూడా ఎర్ర ధాన్యములు బాగా పండుతాయి అని చెప్పుకోవచ్చు, ఫలిస్తాయి. అలాగే అర్ఘాధిపతి గురువు, మేఘాధిపతి గురువు, మేఘముల మీద ఆధిపత్యం గురువుకి వచ్చింది. మేఘో వృష్టి స్తరయిత్రు, మేఘో విద్యుతు స్తరయిత్రు వృష్టి అన్నారు. కాబట్టి మేఘో విద్యుతు, మేఘముల మీద ఆధిపత్యం బృహస్పతికి శుభగ్రహానికి రావడం చేత సకాల సమయానికి ఆ మేఘాలు రావడం, మేఘముల ద్వారా చక్కటి వర్షాన్ని వర్షింపజేయడం, తద్వారా సమృద్ధి గల వర్షాన్ని కురిపించి మానవులకు అది కూడా మేలు కలిగింపజేసేటువంటి పద్ధతిలో బృహస్పతి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అలాగే రసాధిపతి రసముల మీద ఆధిపత్యం కుళ్ళికి వచ్చింది. రసాధిపతులు అంటే రసవస్తువులన్నీ కూడా కొంచెం ఈ సంవత్సరం బాగా లేటుగా ఉంటాయి అన్నమాట, కొనే పరిస్థితి దాటిపోతూ ఉంటుంది. నీరసాధిపతి రవి, పురోహిత రవి, పురోహితుల మీద ఆధిపత్యం సూర్యుడికి రావడం చేత జగత్ ప్రకాశవంతుడైనటువంటి ఆ యొక్క సూర్యుడికి రావడం చేత పురోహితులకి జ్యోతిష్కులకి మంచి పేరు వస్తుంది. అంటే సకాలంగా స్పందిస్తారన్నమాట. ఎప్పుడప్పుడు ఎవరెవరిని ఎలా ఏ విధంగా ఆదుకోవాలో మరి అర్చకస్య సాక్షాత్ అన్నారు కదండి. పరమాత్మని దిగి వచ్చి మనకు పనిచేసి పెట్టడు. మనకు ఏమన్నా పనిచేయాలంటే అర్చకుడి ద్వారా మనం పరమాత్మకి అప్లికేషన్ పెట్టుకుంటే తద్వారా అర్చకుడు మన ద్వారా మనం గోత్రనామాలతో పూజ చేస్తే తద్వారా మనకు ఫలితం లభిస్తూ ఉన్నది. తద్వారా ఏమవుతుంది, పురోహిత రవి జగత్ ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడికి వచ్చింది కాబట్టి ఆ ఆధిపత్యం తద్వారా ఏం జరుగుతున్నది, మంచి పేరు ప్రతిష్టలు సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి పురోహితులు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే పరీక్షక రవి, అందరి మీద కూడా రవి అంటే సూర్యుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి అందరూ ఎక్కువగా పాస్ అయ్యే వాళ్ళే ఉంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సంవత్సరం స్టూడెంట్స్ లో ఎక్కువగా పాస్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగే గణాంకం మొత్తం అందరి మీద కలిపి అంగారకుడికి వచ్చింది. అంగారకుడికి గణాంకం వస్తే ఆయన అగ్రహోత్రుడు కాబట్టి ఎప్పుడు కూడాను ఆ గణాంకం అంతా కూడా సునిశ్చితంగా పరిశీలించి చాలా చక్కటి గణాంకాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలాగే గ్రామపాలక గురువు, గ్రామాలు అన్నింటి మీద కూడా ఆధిపత్యం బృహస్పతికి రావడం చేత గ్రామాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అగ్నిబాధలు లేకుండా ఉంటాయి. దైవజ్ఞ బుధ, దైవజ్ఞులు అంటే జ్యోతిష్కుల మీద బుధుడు. అసలు జ్యోతిష్కులకు బుధుడి యొక్క బలం చాలా ఉండాలి. ఎందుకంటే బుద్ధి బలం చాలా ఉంటే కానీ జ్యోతిషం సరిగా చెప్పలేదు. కాబట్టి దీనికి తోడు ఈ సంవత్సరం అంతా కూడా ఆధిపత్యం బుధుడికే రావడం చేత ఏం జరుగుతున్నది, జ్యోతిష్కులు సరైనటువంటి పథాలు నడుచుకుంటూ సరైనటువంటి ఫలితాలు చెబుతూ అందరికీ ఉపయోగకరంగా జీవిస్తారు జ్యోతిష్కులు అని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి రాష్ట్రముల మీద ఆధిపత్యం అంతా కూడాను అంగారకుడికి వచ్చింది.
అయితే అంగారకుడు అటు రాజు ఇటు ఆధిపత్యం కూడా అంగారకుడు రావడం చేత ఆయన కొంచెం పట్టిపడేటువంటి వాడు అయినప్పటికీ సర్వదేశ ఉద్యోగాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అవ్వడం చేత పక్కనే శుక్రుడికి ఎక్కడైతే అంగారకుడికి వస్తున్నదో సూర్యుడికి వస్తున్నదో అక్కడ వెంటనే శుభగ్రహానికి వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ శుక్రుడికి రావడం చేత వెంటనే ఏమైంది, సర్వ రాష్ట్రాధిపతి కుజ అవడం చేత వెంటనే సర్వదేశ ఉద్యోగాల మీద ఆధిపత్యం శుక్రుడికి రావడం చేత ఎక్కువగా ఈ సంవత్సరం స్త్రీలకు ఉద్యోగాలు బాగా ఇప్పిస్తారట. ఎందువల్ల శుక్రుడికి వచ్చిందిగా, శుక్రుడు పక్షపాతి, ఆయన స్త్రీల పక్షపాతి శుక్రుడు. అందువల్ల ఎక్కడా కూడా అయ్యో నాకు ఉద్యోగం రాలేదండి, ఉద్యోగం లేదండి, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయండి అనేటువంటి ఆడవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. ఈ సంవత్సరం నేను చాలా సుఖశాంతంతో ఉన్నానండి, ఉద్యోగంలో కెరీర్లో చాలా బాగుందండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆడవాళ్ళు. తత్రాపి అశ్వాధిపతి శుక్ర, అశ్వం మీద ఆధిపత్యం అంతా కూడా శుక్రుడికి రావడం చేయడం జరిగింది. అశ్వం దాకా ఏం చెప్పినాం, సైన్యం యుద్ధం అంటే అశ్వాలు సంసిద్ధంగా ఉండాలి. మరి అశ్వాల మీద ఆధిపత్యం శుక్రుడికి వచ్చింది కాబట్టి చివరిదాకా వచ్చి ఇంకేముంది యుద్ధం అయిపోతుంది అనేటువంటి స్థాయి దాకా వచ్చి యుద్ధం అంతా కూడా ఉపసంహరింపజేసి సుఖశాంతులు శాంతియుతంగా పరిష్కరింపజేసేటువంటి వాడు శుక్రుడు మనకు ఉండగా ఇంకా దిగులే ఉంది, భయమే ఉంది. అలాగే గజాధిపతి రవి, గజముల మీద ఆధిపత్యం సూర్యుడికి వచ్చింది. మరి తద్వారా సూర్యుడు లోకరక్షకుడు, అలాంటి లోకరక్షకుడికి ఆధిపత్యంలో గజములు ఆధిపత్యం వచ్చింది కాబట్టి గజములన్నీ కూడా సురక్షితంగానే ఉంటాయి. పశువుల అధిపతి గురువు, పశువులన్నింటి మీద కూడా ఆధిపత్యం బృహస్పతికి రావడం చేత పశువులు కూడా సురక్షితంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యకరంగా లేకపోతే పశువుల ఆరోగ్యం కూడా మనకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే అవి ఆరోగ్యంగా లేకపోతే ఆ గాలి చేత అట్మాస్ఫియర్ అంతా కూడా పాడైపోయి చివరికి మానవులకి ఆ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. అందువల్ల పశువులు కూడాను ఆరోగ్యకరంగా ఉండడం చాలా అవసరం. ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతికి రావడం చేత పశువులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాగే దేశాధిపతి రవి, దేశముల మీద ఆధిపత్యం సూర్యుడికి, లోక రక్షకుడు లోక బాంధవుడు అయినటువంటి ఆ యొక్క సూర్యుడు ఉన్నాడే పుండరీకాక్షుడు, ఆయన దేశాల మీద ఆధిపత్యం ఒక్క దేశం కాదు, ప్రతి దేశం మీద ఆధిపత్యం ఆయనకే వచ్చింది సూర్యుడికి. అందువల్ల లోకాలని కూడా దేశాలను కూడా సురక్షితంగా కాపాడుతాడు ఈ సూర్యుడు అని కూడా చెప్పుకోవచ్చు. నరాధిపతి బుధ, నరుడు అంటే మానవుడు, మానవుల మీద ఆధిపత్యం బుధుడికి వచ్చింది. మానవుల మీద ఆధిపత్యం శనికి కానీ అలాగే అంగారకుడికి కానీ పాపగ్రహానికి వచ్చిందనుకోండి, ఈ మానవుల యొక్క బుద్ధిలో చెడు పదార్థాన్ని తీసుకొచ్చి చెడు ఆలోచనలు తీసుకొస్తారు. కానీ ఇక్కడ బుధుడికి రావడం చేత అసలు బుద్ధికి బలం ఏంటి, బుధుడే బలం. అలాంటి బుధుడికే ఆధిపత్యం రావడం చేత ఏం జరిగింది, బుద్ధికి ఇంకా బలం చేకూరి నరుడందరూ కూడా సత్ప్రవర్తనలో ఉంటారయ్యా అని చెప్పుకునేటువంటి అవకాశం దొరికింది మనకి. ఇక్కడ గ్రామాధిపతి రవికి, గ్రామాలన్నింటి మీద కూడాను ఆధిపత్యం సూర్యుడికి వచ్చింది. లోకరక్షకుడైనటువంటి సూర్యుడికి రావడం చేత గ్రామాలన్నీ కూడా సురక్షితంగానే ఉంటాయని చెప్పవచ్చు. అలాగే వస్త్రాధిపతి కుజ, వస్త్రముల మీద ఆధిపత్యం అంతా కూడా అంగారకుడికి వచ్చింది. మరి ఆయన రాష్ట్రాధిపతి, ఆయన వస్త్రాధిపతి. అట్లాగే ఆయన చూస్తే రారాజు కూడా ఆయన అయినాడు. కొన్ని వస్త్రాలన్నీ కూడా బాగా విరివిగా దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీగా దొరుకుతాయి. అందువల్ల మనం డబ్బులు సంసిద్ధంగా 20 అనుకుంటే 40 చేతుల్లో పెట్టుకొని వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి తప్ప 20 అంటే 10కి తగ్గిందేమో ఈ సంవత్సరం, ఏమన్నా హేమరమ్మ కదా తగ్గుతుంది, ఏమో అంటే బంగారం కదా ఈ విధంగా తగ్గి ఉండొచ్చు అని తక్కువ డబ్బులు తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతాం. అలా కాకుండా సమృద్ధిగా డబ్బులు తీసుకెళ్తే మీరు అనుకున్న దానికంటే చిత్ర విచిత్ర వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు మనం. ఇంకా అదనమాట. తర్వాత జంగమాధిపతి బుధ, అలాగే వృక్షాధిపతి శని, వృక్షముల మీద ఆధిపత్యం శని. అంటే ఏమిటంటే వృక్షములు దొంగలు బాగా ఎక్కువ అవుతారయ్యా, ఇంకా ఎందుకు శనికి వచ్చిందిగా, అందువల్ల వృక్షములు బాగా నరికేస్తూ ఉంటారు ఆ దొంగలు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రక్షకుడైనటువంటి సూర్యుడి ద్వారా మళ్ళీ అంత సురక్షింపబడుతుంది. అలాంటి దొంగలను కూడా పట్టించడం, అవన్నీ కూడా వృక్షములను వాళ్ళు సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ సర్పాధిపతి కుజ, మృగాధిపతి బుధ. మృగములు అంటే మృగం అంటే ఎవరికైనా భయం, పులంటే భయం కదా. అలాగే మృగముల మీద అన్నిటి మీద కూడా ఆధిపత్యం ఎవరికి వచ్చింది, బుధ. బుధుడు ఏమిటి, బుద్ధిమంతుడు అని చెప్పాం. ఆయన బుద్ధికారకుడైనటువంటి బుధుడికి మృగముల మీద ఆధిపత్యం వచ్చింది కాబట్టి మృగములు మరి దేశాల్లోకి రాకుండా, మన ప్రాంతాల మనుష్యులలోకి రాకుండా వాటి ప్రాంతాల్లో బుద్ధిగా అక్కడే ఉండి మనల్ని అందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. శుభాధిపతి కుజ, శుభము అంటే మీ అందరికీ తెలుసు.
శుభముల మీద ఆధిపత్యం అంగారకుడికి వచ్చింది. అంగారకుడికి రాకూడదు నిజానికి, కానీ ఆ అంగారకుడికి రావడం చేత కొంచెం మనం భయపడుతూ ఉండాలి. అంగారకుడు రావడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే అమ్మవారిని, ఏదైనా అమ్మవారు, సరస్వతి అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, దుర్గాదేవి, ఎవరైనా సరే అమ్మవారిని లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ సంవత్సరం కనుక మానవులు కొలిస్తే అంటే బాగా అర్చిస్తే కనుక అభిషేకం చేసినా, అర్చన చేసినా, పూజ చేసినా, ఏదైనా సరే ఒక వర్షిప్ ఈ అమ్మవారిని లేక ఏదో ఒక అమ్మవారిని లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక చేసినట్లయితే ఈ సంవత్సరంలో ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు మన దాకా రాకుండా ఎవరి దాకా ఉండాలో, ఎక్కడి దాకా ఉండాలో చేరాలో అక్కడికే చేరి మనల్ని మాత్రం సంరక్షింపజేసుకుంటూ స్త్రీణాం అధిపతి గురువు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. సమస్త స్త్రీలందరి మీద కూడా ఆధిపత్యం, దేశ దేశాలలో ప్రాపంచికంగా ఉండేటువంటి స్త్రీ లోకానికి మొత్తానికి ఆధిపత్యం అంతా కూడా బృహస్పతికి వచ్చిందని చూసుకోండి. బృహస్పతి శుభకారకుడు. అలాంటి బృహస్పతి రావడం చేత స్త్రీలు సకల సర్వ సౌభాగ్యులు సర్వశక్తులతో జీవిస్తారయ్యా. కాబట్టి నిజంగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుజ్ఞ, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా స్త్రీలకి ముందు చేరుతుంది ఈ సంవత్సరంలో. స్త్రీల ద్వారా పురుషులకు వెళ్ళాల్సిన పురుషులకి నేరుగా వెళ్ళదు ఈ సంవత్సరం. కాబట్టి మనం ప్రతి ఇంట్లో కూడాను ధర్మపత్ని ద్వారా దైవత్వాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం బాగా ఉన్నది. కాబట్టి ఎక్కువగా మీ ఆడవాళ్ళని మంచి చేసుకుంటూ ఉండండి మగవాళ్ళు. అలాగే స్త్రీణాం అధిపతి బృహస్పతి. కాబట్టి బృహస్పతి ద్వారా సకల సౌఖ్య సౌభాగ్య సర్వ తంత్ర స్వతంత్ర సర్వశక్తులను ప్రసాదింపజేసుకునేటువంటి వాళ్ళు స్త్రీలు. కాబట్టి వారికి స్త్రీలకు ముందు జోహార్. అది ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా స్త్రీలకే ఉన్నాయి. ఎక్కువగా స్త్రీ పక్షపాత సంవత్సరం అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మీరందరూ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తారన్న స్త్రీలు ఈ సంవత్సరం. సద్బుద్ధి, సత్ప్రవర్తన, దీంతో పాటు సరైనటువంటి ఆలోచన. ఇక్కడ చూడండి, హేమలంబ గురించి దాకా నేను చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ఉటంకించినటువంటి శ్లోకం అన్నమాట ఇది. హేమలంబే నృపా సర్వే పరస్పర విరోధినః ప్రజాపీడాత్మనర్ఘత్తం తథాపి సుఖినో జనాః. ద్రుపులు అంటే రాజులు అంటే మంత్రులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారేమో కానీ సామాన్య మానవుల మధ్య ఈ సంవత్సరం యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవులకి ఏమీ ఇబ్బంది లేదయ్యా అని ఒక మాట పెట్టుకోవాలి. మరొకసారి వినండి, మీకు అర్థమైపోతుంది. హేమలంబే నృపా సర్వే పరస్పర విరోధినః ప్రజాపీడాత్మనర్ఘత్తం తథాపి సుఖినో జనాః. కాబట్టి ఏదావతా సుఖమయ జీవనాన్ని పొందడానికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం మానవులకి ఉన్నాయ్యా. సకాల వర్షాలు కురిస్తే, చక్కటి పంటలు పండితే ఇలాంటి ఇబ్బందులు లేవు. ఏది చేసుకున్నా మానవులు మనకు మనం స్వయంకృతాపరాధాలు చేసుకోవాల్సిందే తప్ప ప్రకృతి రీత్యా ఉండేటువంటి సుఖశాంతులు ఎలాంటివి లోపించవయ్యా అని పంచాంగం మనకు చెబుతున్నది. తర్వాత ఇక మీద ఇప్పటిదాకా జనావళిని, ప్రకృతిని మొత్తాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక మీద ఉద్దేశించి ఒక్కొక్క నక్షత్రానికి చెప్పబడుతున్నది. ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ నక్షత్రం ఏదో మీరు చూసుకోండి, ఆ నక్షత్రం ఇక్కడ వస్తున్నది, ఆ ఫలితం చెప్పబడుతున్నది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాల్లో 1, 1, 4 మొత్తం కలిపి 6 వచ్చింది. 0 లేవు కాబట్టి భయం లేదు. భరణి నక్షత్రం వాళ్ళకి 4, 2, 1 మొత్తం కలిపి 7 0 లేవు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 7, 0, 3 మొత్తం కలిపి 10, మధ్యకందాయ 0. రోహిణి నక్షత్రం వాళ్ళకి 2, 1, 0 మొత్తం కలిపి 3. మృగశిర నక్షత్రం వాళ్ళకి 5, 2, 2 మొత్తం కలిపి 9, 0 లేవు, చాలా బాగున్నది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 0, 0, 4. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 3, 1, 1. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 6, 2, 3 మొత్తం 11 వచ్చింది, 0 లేవు. ఆశ్రయ నక్షత్రం వాళ్ళకి 1, 0, 0. మఖ నక్షత్రం వాళ్ళకి 4, 1, 2 మొత్తం కలిపి 7 వచ్చింది, 0 లేవు కాబట్టి బాగుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి పూర్వ ఫలుని అంటారు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి 7, 2, 4 మొత్తం కలిపి 13 వచ్చింది, 0 లేవు. అలాగే ఉత్తర ఫలుని నక్షత్రం వాళ్ళకి 2,
1 మొత్తం కలిపి 3 వచ్చింది, 0 1 ఉన్నది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి 5 1 3 మొత్తం కలిపి 9 వచ్చింది, 0 లేవు. చాలా అద్భుతమైనటువంటి సంఖ్య 9 అనేటువంటి సంఖ్య. చిత్తా నక్షత్రం వాళ్ళకి 0 2 0 మొత్తం కలిపి 2 వచ్చింది, 2 0 కూడా ఉన్నాయి. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం చింతలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచించుకొని జీవించండి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి 3 0 2 మొత్తం కలిపి 5 మధ్యకంతాయ 0 వచ్చింది. మరి విశాఖ నక్షత్రం వాళ్ళకి 6 1 4 మొత్తం 11 వచ్చింది, 0 లేవు, బాగానే ఉన్నది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి 1 2 1 మొత్తం కలిపి 4 వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 4 0 3 మొత్తం కలిపి 7 వచ్చింది, మధ్యకంతాయ 0 ఉన్నది. మూలా నక్షత్రం వాళ్ళకి 7 1 0 మొత్తం కలిపి 8 వచ్చింది, 1 0 వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 2 2 2 మొత్తం కలిపి 6 వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 5 0 4 మొత్తం కలిపి 9 వచ్చింది, మధ్యకంతాయ 0 వచ్చినప్పటికీ 9 వచ్చింది కాబట్టి పర్వాలేదు ఈ పూర్వాషాఢ వాళ్ళకి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 5 0 4 మొత్తం కలిపి 9 వచ్చింది, మధ్యకంతాయ 0 వచ్చినప్పటికీ వీళ్ళకి పర్వాలేదు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి 0 1 1 మొత్తం కలిపి 2 వచ్చింది, 1 0 కూడా వచ్చింది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా సంచరించుకోవాల్సిన అవసరం ఉన్నది, అన్ని రకాలుగా కూడా, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా. శ్రవణ నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 3 2 3 మొత్తం కలిపి 8 వచ్చింది, 0 లేవు, సరిసరికి వచ్చేసింది. శ్రవిడ నక్షత్రం వాళ్ళకి 6 0 0 మొత్తం కలిపి 6 వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 1 1 2 మొత్తం కలిపి 4 వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి 4 2 4 మొత్తం కలిపి 10 వచ్చింది, 0 లేవు కానీ సరిసంఖ్య వచ్చింది. సమయం సమదాభవేత్తు. రేవతి నక్షత్రం వాళ్ళకి 7 0 1 మొత్తం కలిపి 8 వచ్చింది, మధ్యకంతాయ 0 వచ్చింది. 1 0 కూడా వచ్చింది, సరిసంఖ్య వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెప్టెంబర్ నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది రేవతి నక్షత్రం వాళ్ళకి. మరి ఇలా ఉంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది చెప్పుకోవాలంటే మేషరాశి వాళ్ళకి ఆదాయం 8 వ్యయం 14 అండి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 8 అండి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5 వ్యయం 5. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14 వ్యయం 2. సింహాలకి ఆదాయం 2 వ్యయం 14. వీళ్ళిద్దరు రివర్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. కర్కాటక సింహాలకి ఆదాయం 14, కర్కాటక రాశికి ఆదాయం 14 వ్యయం 2. సింహరాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 14. వాళ్ళు పక్క రాశుల వాళ్ళే కాబట్టి పక్క ఇళ్ళ వాళ్ళే కాబట్టి చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. వెళ్ళింది వాళ్ళు. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5 వ్యయం 5. తులారాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 8. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8 వ్యయం 14. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11 వ్యయం 5. మకర రాశి వాళ్ళకి ఆదాయం 14 వ్యయం 14. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14 వ్యయం 14. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11 వ్యయం 5. ఇదిలా ఉంటే మొత్తం అన్ని దేశాలని కలిపి ప్రాపంచికంగా ఉండేటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూస్తే కొంచెం జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. సర్వాదాయం 56 అండి. సర్వాదాయం 56. సర్వ వ్యయం 62. కాబట్టి ప్రాపంచికంగా కొంత వ్యయంలో పడుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం చాలా అవసరం ఉంది. ఇంకా రాజపూజ్య అవమానాలు. మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు రాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4. ఇలా ఉంటే మొత్తం నక్షత్రాలకు ఈ సంవత్సరం ఫైనల్ గా వాళ్ళకి ఎంత అసలు బెనిఫిట్టా ఎలా ఉంటుంది, బెనిఫిట్ ఎలా ఉన్నంత ఉన్నది ఏమిటనే విషయం నేను చెప్పేస్తాను. అశ్విని నక్షత్రం, పుష్యమి, స్వాతి నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి. అంటే వీళ్ళు మళ్ళీ ఒకసారి వినండి, మంచి విషయం కాబట్టి. అశ్విని, పుష్యమి, స్వాతి ఈ నక్షత్రాల వాళ్ళకి అలంకార ప్రాప్తి అంటే ఇంట్లో సరికొత్త వస్తువులు పొందాము, దానికి ఇల్లు మార్చేద్దాం, కొత్తిల్లు కొనుందాం, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు వస్తాయి. కొంతవరకు సక్సెస్ కూడా అవుతారు. అది అలంకార ప్రాప్తి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వాళ్ళకి రోగ భయం, ఇంకా రోగం రాలేదు, ఇంకా రోగం భయం మాత్రం వాళ్ళకి. పక్కింటి వాడికి వస్తే మనకు వస్తుందేమని భయం, అదనమాట. ఎందుకంటే వైరస్ కదండి అందువల్ల. కాబట్టి కృత్తికా నక్షత్రం, మఖా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆయుర్ వృద్ధి చాలా చాలా బాగుంటుంది. ఆయుష్, ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరొకసారి చెబుతాను, ఇది కూడా
ఆయుర్వృద్ధి. అలాగే రోహిణి పుబ్బ అంటే పూర్వఫల్గుని జ్యేష్ఠ శతభిష నక్షత్రం వాళ్ళకి ధనలాభం. ఇంతకు పూర్వం ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బులు ఈ సంవత్సరంలో వస్తాయి. ఈ నక్షత్రాల వాళ్ళకి మళ్ళీ వింటారా? ఆ నక్షత్రం ఇంకా బాగుంది. ఎందుకంటే రోహిణి అదే మృగశిర ఉత్తర ఫల్గుని మూల పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అది కాదు. రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిష నక్షత్రం వాళ్ళకి ధనలాభం. ఆ నక్షత్రాల వాళ్ళు చేయకపోతే మీ దగ్గరికి ప్రదేశానికి వస్తామండి. మృగశిర ఉత్తర ఫల్గుని మూల పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మనస్తాపం. అంటే ప్రతి చిన్నది పెద్దదాన్ని భూతత్వంలో చూసుకొని బాధపడుతూ ఉంటారట. వాళ్ళు ఎవరో ఒకసారి వింటారా? మృగశిర ఉత్తర ఫల్గుని మూల పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళకి మనస్తాపం. ప్రతి చిన్నదానికి కూడా మనస్తాపం చెందుతూ ఉంటారు. అంత చెందాల్సిన అవసరం ఏమీ లేదు. భగవంతుడు అన్ని కూడా వాళ్ళకి కూడా మేము చేస్తామని చెప్పుకోవచ్చు. ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యం. ఎప్పుడో ఎక్కడో ఏదో చేసినటువంటి దానికి ఒక గుర్తింపు రికగ్నిషన్ వచ్చి రాజపూజ్యం, పెద్దల్లో గౌరవం జరగడం, చక్కగా పూలమాల వేయడం, లేకపోతే అవార్డ్స్ పొందడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా బాగా ఇంకోసారి విందాం. ఆరుద్ర నక్షత్రం, హస్త నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి రాజపూజ్యం అన్నమాట. రికగ్నిషన్ బాగుంటుంది. అలాగే పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయం. మాట్లాడితే పోట్లాడు, అసలు మాట్లాడడం అంటే పోట్లాడేవాడు. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదో ఒక మాట చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. మరొకసారి చెప్పడం ఏమిటో, పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయం, మాట్లాడితే పోట్లాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మంచి చెడుల మిశ్రమంతో కూడుకున్నటువంటి ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి చేసుకుంటే మాత్రం మంచి తప్పనిసరిగా మన ఇంటి ముందర వాళ్తుంది అని చెప్పుకోవచ్చు. అలాంటి సంవత్సరంలో ఉన్నాం మనం. హేమలంబ, ఈ హేమలంబ అందరికీ కూడా చక్కటి సస్య సమృద్ధితో, వస్తు సమృద్ధితో, ధన సమృద్ధితో, ఆరోగ్య సంపత్తితో జీవించడానికి పరమాత్మ మనకు ఆ అమ్మవారు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు అని చెబుతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షితమర్జం పృథివీ సస్యశాలినీ దేశోऽయం వృక్షోపరహితः భూసురాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సమర్థ సద్గురు సాయినాథ భగవానికి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి. ఈ సంవత్సరం ప్రొడిక్షన్ మొత్తం కూడా రాసుల రీత్యా మొత్తం అంతా కూడా ఈ కాగితంలో ఉందండి. మీకు మీ ఇంట్లో కనుక ఈ క్యాలెండర్ ఉంటే టెంపుల్ క్యాలెండర్ ఒక్కసారి తీసి చదువుకోండి. ఇంకా నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ విషయాలు రాసింది. లాస్ట్ బట్ట పేజ్. హరి ఓం ఏ సంవత్సరం సంవత్సరం ఏ దే సంవత్సరం భజంతు భజంతి సంవత్సరం సంవత్సరం భజంతి సంవత్సరం భజంతు భజంతి సంవత్సరం సంవత్సరం భజంతి యత్తర్ భజంతి సంవత్సరం సంవత్సరం భజంతి యత్ సంవత్సరం ఇది సంవత్సరం ఉపయంతి యత్తర్ భజంతి భజంతి యత్ బృహత్రం ధరే బృహత్రం ధరే ఉపయత్తు భజంతి యత్ బృహత్రం ధరే బృహత్రం ధరే బృహత్రం ధరే యత్ బృహత్రం ధరే అన్వర్జే అన్వర్జే బృహత్రం ధరే యత్ యత్ బృహత్రం ధరే అన్వర్జే బృహత్రం ధరే అన్వర్జే అన్వర్జే బృహత్రం ధరే బృహత్రం ధరే అన్వర్జే యథా యథా అన్వర్జే బృహత్రం ధరే బృహత్రం ధరే అన్వర్జే యథా బృహత్రం ధరే ఇతి బృహత్ రథం ధరే అన్వర్జే యథా యథా అన్వర్జే అన్వర్జే యథా మధ్యే మధ్యే యథా అన్వర్జే అన్వర్జే యథా మధ్యే అన్వర్జే యథను అర్జేను యథా మధ్యే మధ్యే యథా యథా మధ్యే సముద్రస్థ సముద్రస్థ మధ్యే యథా యథా
క్షీరం వివేత్తా వజస్పతి దేవానాం ధేనుగు సుదుగా మనవస్ఫురంతి ఇంద్ర సోమం పిబతు క్షేమో అస్తు శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వే జనాః సుఖినో భవంతు సర్వేషాం ఆయురారోగ్య మహేశ్వరి సమృద్ధి సమృద్ధిరస్తు